నేడు 21 ఉద్యోగ సంఘాల నేతలకు సంబంధించినటువంటి వాళ్ళతో మంత్రుల సంఘం భేటీ అవ్వడం జరిగింది. అయితే అవుట్‌సోర్సింగ్‌కి సంబంధించినటువంటి ఉద్యోగుల్ని కనీసం లోపలికి పిలవలేదు అనే విధంగా కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులను వాళ్ళతో మాట్లాడదాం. ఏంటి ఎందుకు మిమ్మల్ని పిలుపు? నమస్తే అండి. ముఖ్యంగా ప్రతి ఒక్క గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీలో రెగ్యులర్ సంఘాలు మాత్రం పిలుస్తూ ఒక 21 సంఘాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. కానీ ఎక్కడ కూడా ఈ యొక్క 21 సంఘాల్లో అవుట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న వారు కూడా ఎక్కడ చర్చించే అంశాలు ఎక్కడ కనిపించట్లేదు. ఏదో మాట్లాడమని లోపల మీటింగ్ అయిన తర్వాత బయటకు వచ్చి కొన్ని విషయాలు మీ గురించి మాట్లాడని చెప్తున్నారే కానీ అది ఎక్కడ నేరుగా ఇంప్లిమెంట్ జరగడం లేదు. రెండవది 20 ఏళ్ళ నుంచి ఈ ప్రభుత్వంలో ఇన్ని సంఘాలు ఉన్నప్పుడు కూడా ఎటువంటిది కూడా వారు చర్చించి బయటకు అవుట్పుట్ తెచ్చిన దాఖలు ఎక్కడ కూడా లేవు. గత ప్రభుత్వంలో 2019 సంవత్సరం ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక 3 జీవోలు మాత్రమే వచ్చాయి. అది కూడా మట్టి ఖర్చుల జీవో, ఒక ఎక్స్గ్రేషన్, మహిళ లీవ్ తప్పి వచ్చా కానీ ఎవరు కూడా శాలరీ పెరగడం కానీ ఎటువంటి ఉద్దేశం లేదు. 5 ఏళ్ళకి ఒకసారి వచ్చే పిఆర్సీలో మాత్రమే శాలరీ ఒక 2000, 3000 పెంచడం జరుగుతూ ఉంది. ఇంతవరకు పిఆర్సీ కమిషన్ నియమించలేదు, ఒక శాలరీ పెరుగుతుంది. రెండో విషయం ఏంటంటే 10 ఏళ్ళ నుంచి పనిచేస్తున్న వాడికి అదే శాలరీ ఇవ్వడం, లేదా రీసెంట్గా వచ్చిన అదే శాలరీ జరుగుతుంది. వీరిలో ఒక వ్యత్యాసం చూపించడం కానీ ఇట్లా చూపించడం వల్ల చాలా లాస్ అవుతాం మాకు ముఖ్య ఉద్దేశం. అట్లా ప్రధానంగా మీరు ఏమేమి సమస్యలు ఒకవేళ పిలిస్తే చెప్పాలనుకుంటున్నారు? ప్రధానంగా ప్రభుత్వం మమ్మల్ని పిలిచి చర్చలు జరిపించాలనుకుంటే ముఖ్యంగా గౌరవ సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చిందో సమాన పనికి సమాన వేతనం, దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. ఈలోగా ఆ సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పును అమలు చేయడానికి టైం పడుతుందంటే ఏదైతే సెర్ప్ అండ్ మెప్మా ఈ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఏదైతే ఉందో దాన్ని అన్ని ప్రభుత్వ శాఖలు పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి హెచ్ఆర్ పాలసీ అనేది ముఖ్యంగా అమలు చేయండి. నేరుగా ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే 62 సంవత్సరాలకి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏదైతే ఇచ్చున్నారో ఈ 62 సంవత్సరాలను కూడా రేపో మాపో రిటైర్మెంట్ అయిపోతూ వెళ్ళిపోతున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా 60 సంవత్సరాలు చూపిస్తున్నారు. వారిని 62 సంవత్సరాలకు చూపించండి. ఈ సంక్షేమ పథకాలు అనేటివి గౌరవ ముఖ్యమంత్రి వారు రిలీజ్ చేస్తున్నప్పుడు అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న వారికి సిఎఫ్ఎంఎస్ అనే ఒక భూతాన్ని తీసుకొచ్చి సంక్షేమ పథకాలను పూర్తిగా నిలుపుదల చేస్తున్నారు. సో ఖచ్చితంగా సంక్షేమ పథకాలు కూడా అర్హులుగా చూపించండి. మీరే అర్థం చేసుకోండి, ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. రెగ్యులర్ ఎంప్లాయీస్కి వచ్చే చాలా జీతాలు కావు. రెగ్యులర్ ఎంప్లాయీస్ సఫిషియెంట్ బ్యాలెన్స్ ఉంటుంది. అవుట్సోర్సింగ్ ఉదాహరణ పనిచేసిన వాడికి 13,000తో జీతం గడిపే వాడికి సంక్షేమ పథకాలు కూడా నిలుపుదల చేయడం, రేషన్ కార్డు ఆఫ్ చేయడం కానీ ఇలాంటి వాటి వల్ల చాలా లాస్ అవుతూ ఉన్నారు. సో మేము ప్రభుత్వం నాకు నిజంగా చర్చలు పిలిపిస్తే న్యాయమైన డిమాండ్ కాబట్టి ఇది ప్రభుత్వం చేయగలిగిన డిమాండ్ కాబట్టి ఇవి అలాగే ఆర్థిక అంశాలు, ఆర్థికేతర అంశాలు కూడా ఉన్నాయి. వీటిలో ఫైనాన్స్ బడిన కాని అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. అంటే ఎక్స్గ్రేషియా ఇచ్చేటప్పుడు, లేదా 62 years అయ్యేటప్పుడు కానీ, లేదా మెడికల్ లీవ్స్ కానీ, లేదా లోకల్ ట్రాన్స్ఫర్ కానీ. ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ ఒకటి జీవో రిలీజ్ చేసింది. ట్రాన్స్ఫర్ అంటే డిస్ట్రిక్ట్ బైఫర్కేషన్ అయ్యేటప్పుడు దూరంగా కొన్ని జిల్లాలకి అవుట్సోర్సింగ్ విధానం కూడా ఇస్తున్నారు. వాళ్ళకి వెసులుబాటు కల్పించి వారు ఎక్కడైతే పనిచేస్తున్నారో అక్కడ కూడా ట్రాన్స్ఫర్ చేయాలి. ఇలాంటి చిన్న అంశాలు ఉన్నాయి కాబట్టి ఇది ఒక అవుట్సోర్సింగ్ అండగా నిలబడుతున్న ఉద్దేశంతో మేము ప్రభుత్వం పిలిస్తే వారితో మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అవుట్సోర్సింగ్ సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఆరోగ్య భద్రతకు సంబంధించినటువంటి అంశం కానీ, లేకపోతే గవర్నమెంట్ పోస్టుల్లో కొంత రిజర్వేషన్ కూడా ఇవ్వాలనేది కొంత డిమాండ్ ఉంది. దానికి సంబంధించి వీళ్ళు ఏమన్నా ఈరోజు ప్రపోజల్ పెట్టారని చెప్తున్నారా ఏమన్నా? మాకు తెలిసి హెల్త్ కార్డ్ బెనిఫిట్స్ పరంగా కానీ, లేదా మొన్న డిఎస్ఏ కానీ, లేదా గత ప్రభుత్వంలో ఈ సచివాలయ ఉద్యోగులు ఇచ్చిన కూడా ఎక్కడ కూడా అవుట్సోర్సింగ్ వాళ్ళకి వెయిటేజ్ మార్క్స్ ఎక్కడ కూడా కల్పించే దాఖలు లేవు. మేము ఆ డిమాండ్లో కూడా 21 పాయింట్స్లో ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ ఉన్నాం కాబట్టి ఏదైనా మేము ఇన్ని సంవత్సరాలు పనిచేస్తాం, 10-15 సంవత్సరాలు పనిచేస్తాం కాబట్టి సీనియారిటీ బట్టి కానీ, లేదా వీడి సర్వీస్ బట్టి కొంత వెయిటేజ్ మార్కులు కానీ ఇవ్వగలిగితే ఆ ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఖచ్చితంగా ఒక ఉద్యోగం తెచ్చుకోగలుగుతాడని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అలాగే ఏదైతే ఈఎస్ఐ అనేది పెట్టున్నారో అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి ఆ ఈఎస్ఐ ద్వారా కొన్ని బెనిఫిట్స్ అవుతున్నాయి తప్పించి పూర్తి స్థాయిలో లేదు. ఖచ్చితంగా వారికి కూడా మెడికల్ లీవ్స్ అనేది ఖచ్చితంగా అవసరం. ఒకరోజు అవుట్సోర్సింగ్ ఉద్యోగం మానేస్తే రెండో రోజు ఆ ఉద్యోగం మళ్ళీ జాబ్లోకి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. కనుక ఖచ్చితంగా హెల్త్ కార్డ్ బెనిఫిట్స్ అనేది ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా కల్పిస్తే ప్రభుత్వం చాలా కోరుతా ఉన్నాం. ప్రధానంగా కూడా తమ సమస్యల్ని చెప్పుకునేటటువంటి పరిస్థితి లేకపోవడం ఒక అంశమైతే, ఇప్పటి వరకు అనేక డిమాండ్లు అంటే పెండింగ్లో ఎన్ని ఏళ్ల తరబడి ఆప్కాస్లో పనిచేస్తున్నప్పటికీ కూడా ఈ డిమాండ్లు అనేది ప్రధానంగా నిలిచిపోతున్నటువంటి పరిస్థితి అనే విధంగా కూడా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ మనోజ్తో సాయి శంకర్, గుంటూరు ఏపీ సచివాలయం నుంచి.